జగన్ మాట మీద నిలబడ్డ వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైన వారసుడు ఆయన. నేను ఆయన చాలా లైక్ చేసి 99లో ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా పెద్దపల్లికి వచ్చినప్పుడు ఆయనకు రక్త తిలకం దిద్దిన. నేను ఇట్లా బ్లేడ్ కట్ చేసుకొని రక్త తిలకం దిద్దిన. మొత్తం పాదయాత్ర చేస్తున్నప్పుడు టూరింగ్లో పాదయాత్ర కన్నా బిఫోర్ చిత్తుగా ఓడిపోయారని చెప్పాను. 11 సీట్లు ఏంటండి, 151 నుంచి 11 ఏంటండి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అసలు మొన్న ఎన్నికలు? జీరోకు పోయిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఉంటారు. ఆ టైము అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి మీద ఇంతమంది దాడి చేసారు, అది గుర్తుపెట్టుకోరు మీరు. 1% ఓడిపోయింది ఆయన. ఎంత 1 or 2? అంతే, 1 or 2%. 2% తోటి ఓడిపోయిండు ఒక్క మనిషి. మళ్ళీ ఎంత నీతి ఆయన లోపల ఉన్నది ఎవరు చెప్తలేరు. ఒక్కరే. మీరేం చూసారు ఆయన దగ్గర? ఆయన లోపల ఉన్న ఒకటే మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. మాట మీద ఉండే వ్యక్తి. మాట మీదనే జైలుకు పోయొచ్చిన తర్వాత కూడా ఆయన ఏదైతే మా నాన్న ఆశయాలు ఉన్నాయో దానికోసమే పనిచేస్తా అని చెప్పిండు. పాదయాత్ర చేసిండు. మళ్ళీ ఆయన సీఎం కాకపోతే ఆయన ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ఆయనని చిత్తు చేసినా కూడా నిలబడి సీఎం అయ్యిండు. సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన మాట పథకాలు ఇస్తా అని ఇచ్చిండు. ఎవరితోటి పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు చెడిందంటారు మొన్న. చంద్రబాబు నాయుడు 2019లో ఒకరితోటి పొత్తు కాంగ్రెస్ తోటి. మళ్ళీ 2023 వచ్చే వరకు మళ్ళీ బీజేపీ తోటి పోయింది. 14లో బీజేపీ తోటి పోయింది. 4 దిక్కులో తిరుగుతాడు చంద్రబాబు నాయుడు. జగన్ తిరిగిండి ఎక్కడికన్నా? ఒక్కటన్నా ఒక్కరి దగ్గరికన్నా పోయి మోకరిల్లిండా? ఆయన పథకాలు ఇస్తారని పథకాలు ఇచ్చింది. పైసలు పంచి పెడతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైసలు పంచి పెడతలేడా? పెన్షన్లు పెంచలేదా? అనేక పథకాలు పెట్టిండు. మొన్న ఈడ 6 గ్యారెంటీలు అన్నట్టు ఆయన 60 గ్యారెంటీలు పెట్టిండు. అవునా కాదా? మరి జగన్ మాట మీద నిలబడ్డ వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైన వారసుడు ఆయన. నేను ఆయన చాలా లైక్ చేస్తాను. రాజశేఖర్ రెడ్డి గారు అంటే బాగా ఇష్టపడతారా? జగన్ అంటే ఇష్టపడతారా? రాజశేఖర్ రెడ్డి ఇష్టపడతా, జగన్ కూడా ఇష్టపడతా. అంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి కారణం? నేను రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా 99లో ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా పెద్దపల్లికి వచ్చినప్పుడు ఆయనకు రక్త తిలకం దిద్దిన. నేను ఇట్లా బ్లేడ్ కట్ చేసుకొని రక్త తిలకం దిద్దిన. మొత్తం పాదయాత్ర చేస్తున్నప్పుడు టూరింగ్లో పాదయాత్ర కన్నా బిఫోర్ పాదయాత్ర 2004 కదా. ఆయన 2003, 2002లో పాదయాత్ర చేశారు. నేను 99 అప్పుడు చెప్తున్నాను. రక్త తిలకం దిద్దిన. సో రాజశేఖర రెడ్డి సాబ్ అంటే చాలా ఇష్టం నాకు. జగన్ కూడా ఇష్టం. సో జగన్ లోపల ఇష్టమని కాదు. మీరు నాకు ఒకటే అడుగుతున్నా. 14లో చంద్రబాబు నాయుడు బీజేపీ, 19కి వచ్చే వరకు కాంగ్రెస్, 23కి వచ్చే వరకు బీజేపీ. ఈ జగన్ ఎక్కడికైనా వేయండా? ఎక్కడికి వెళ్ళలే. జైలుకు పోయిండు. కావాలంటే వీళ్ళు కుట్రలు చేసి జైలుకు పంపితే పోయిండు, కానీ ఎవరికి సలాం కొట్టలే. అలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సలాం కొట్టలే. ఆయన సలాం కొడితే ఆయన జైలుకు పోయి పంపేవాళ్ళు కాదు కదా. అవును. సో నెంబర్ 1 వ్యక్తి జగన్. అంటే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా మళ్ళీ మేము ఎదుగుతామని చెప్పి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అవకాశం ఉంటుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీని కూడా పెంచుతాడు. కాంగ్రెస్ను ఒకవేళ డుమ్మ కొట్టాల్సిన వచ్చినప్పుడు తెలుగుదేశం పట్టుకొని బీజేపీని పట్టుకొని మళ్ళీ అటే వెళ్తాడు ఆయన. ఎటైనా రేవంత్ రెడ్డి కొత్త రకాలను చూపిస్తున్నాడు. ఇప్పుడు రాజకీయాలలో కొత్త రకం రాజకీయం, కొత్త వంగడం అంటారు కదా. ఇది కొత్త వంగడం. ఎటైనా పోవచ్చు. ఏదైనా ఇప్పుడు ర్యాలీలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి, రకరకాల జరిగినాయి. సో అవి ఏదైనా జరగవచ్చు. అన్ని పార్టీలను మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు. అటు బీజేపీ వాళ్ళతో కలిసి ఉంటాడు, ఇటు కాంగ్రెస్ వాళ్ళకు నేనే అసలు డిఎన్ఏ నాదే కాంగ్రెస్ డిఎన్ఏ అంటాడు. బలిదేవత సోనియా గాంధీ అన్నాడు, పప్పు రాహుల్ గాంధీ అన్నాడు, ఇప్పుడు నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటాడు. ఏది పడుతుందే గురు శిష్యులు ఏది పడుతుందే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఇంకా వాళ్ళిద్దరు గురు శిష్యులు ఎందుకు అవుతారండి? ఆయనేమో టీడీపీ కావచ్చు, ఈయనేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. పనిచేసిన వాళ్ళు ఇంకా ఒప్పుకుంటున్నారా? అందరూ ఆ రకంగానే చూస్తున్నారా? వాళ్ళు కలిసి పనిచేసిన కొన్ని మనం తెలంగాణలో ఏమంటామంటే, అరే నీ అలవాట్లు మారినరా, వాడు మూత్రం పోయంగా గిట్లా తొక్కినామా అని అంటాం మనం. ఓకే. అంటే అట్లా ఏమన్నా వీళ్ళు ఆడో కలుసుకునే ఉంటే కదా, అవి కొంచెం యాడ్ అవుతాయి కదా. సో అట్లా అనుకోవచ్చు, గురు శిష్యులు కాకపోవచ్చు, కానీ కలిసి పని చేసింది అయితే ఉంటుంది కదా. ప్రభావం ఉండదా కొంచెం? ఇప్పుడు నాకు కేసీఆర్ గారితో, నేను జగన్ గారితో, చిరంజీవి గారితో పనిచేసిన. 2009లో నేను పోటీ చేసిన. 2008 నుంచి 2009 దాకా నేను ప్రజారాజ్యంలో ఉన్నా. సో అవి కూడా నాకు కొన్ని అంటుతాయి కదా. సో మీరు టచ్ చేయని పార్టీ లేదంటే అట్లే లేదు. నాకన్నా జంపులు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
చంద్రబాబు గారే నేను నయమే కదా. అవును. చంద్రబాబు కమ్యూనిస్టులతో వేయండు, బీజేపీతో వేయండి, ఇంకా బీజేపీ పోలే, కమ్యూనిస్టులకు పోలే. అట్లే లేదు. నాకన్నా జంపులు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఓన్లీ కాంగ్రెస్ నుంచి టీడీపీ, పీఆర్పీ, వైఎస్ఆర్, బీఆర్ఎస్. బట్ ఏదైనా రాజకీయాల్లో అన్ని రకాల రుచులు చూశారు. చూసినాం. బీఆర్ఎస్కి పరిమితం అవుతారని నేను అనుకోవట్లా. మరి చూసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత ఎక్కువ రోజులు ఉన్నదైతే బీఆర్ఎస్ లేదు. అవును. అలా 2 సంవత్సరాలే ఉన్నా. బీజేపీ అంటే ఇష్టం లేదా ఏంటి మీకు? ఏ పార్టీ ఇష్టం ఉన్నది. పార్టీ ఇప్పుడు బీజేపీలో అన్ని వర్గాలు సమప్రాధాన్యం కల్పిస్తారు 100%. అట్లేం లేదు. బీజేపీలో నిజంగా చెప్పాలంటే ఆ రోజులలోనే బంగారు లక్ష్మణ్ గారిని జాతీయ అధ్యక్షుడు చేశారు. ఆయన ఎస్సీ కమ్యూనిటీ అయినా అవునా కాదా? అది బ్రాహ్మణుల పార్టీ అంటారు బీజేపీ. ఏమీ కాదు అది. కానీ బంగారు లక్ష్మణ్ గారు అప్పుడు ఇంకా బీజేపీ ఇటు పెద్దగా ప్రభావం కూడా లేదు. దాదాపు 20 ఏళ్ళలో 25 ఏళ్ళ కింద ఆయన జాతీయ అధ్యక్షుడు. కరెక్టే. పార్టీ ఏది తప్పు ఉండదు. బీఆర్ఎస్ తప్పు ఉంటుందా, కాంగ్రెస్ తప్పు? పార్టీ విధానాల్లో అన్నీ మంచిగానే రాస్తాం కదా, ప్రజల కోసమే రాస్తాం. నడిపే వాళ్ళ లోపల ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఆ స్కోప్ లేదని నేను భావిస్తున్నాను. నేను రేవంత్ తప్పులు బీజేపీకి బాగా ప్లస్ అవుతాయని అంటున్నారు, కానీ బీఆర్ఎస్కి ప్లస్ అవుతాయని ఎవరు మాట్లాడలే అనుకుంటారు. వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కనుక అట్లా అనిపిస్తుంటుంది. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. బీఆర్ఎస్ అనే పేరు వచ్చిన తర్వాతే కొంచెం ఇబ్బందులు అట్లే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ప్రభావం ఒక రకంగా ఉండేది. బీఆర్ఎస్గా వచ్చిన తర్వాత ఇబ్బందులు చాలా ఎక్కువైనాయి. ఇబ్బందులు ఎక్కువచ్చు, కానీ ప్రజల హృదయాలలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఉన్నాడు, ఈ జెండా ఉంది, గుర్తుంది, ప్రత్యామ్నాయం మేమే కనబడుతున్నాం ఊర్లలో. మమ్మల్ని చూస్తున్నాం. మంత్రికి వచ్చే వరకు ఓకే మేమే మా పార్టీ కనబడుతుంది. బీజేపీ ఉన్నదా లేదు. ఏమైనా చేస్తురా వాళ్ళు? బండి సంజయ్ గారు ఆ కరీంనగర్ మొత్తం బండి సంజయ్ ఆయన హైదరాబాదు ఆయన అంతేనంటారా? అంతే. ఆయన ఏం పెద్దగా ఏమి ఆయన ఎమ్మెల్యే ఎందుకు గెలవలేదు చెప్పండి, మీరు చెప్పండి బాయ్ సాబ్. ఆయన పార్టీ ప్రభావం ఉంటే ఎమ్మెల్యే ఎందుకు గెలవలేదు చెప్పండి. ఎంపీ మోదీ పుణ్యాన గెలుస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళ పర్సనల్ ఉండొచ్చు, కానీ 90% వీళ్ళ గెలిచిన వీళ్ళ 4-5 మోదీ, 2-3 ఉండొచ్చు, వాళ్ళది సగం ఉండొచ్చు, పార్టీ ఉండొచ్చు. 35% ఓటింగ్ మొన్న జరిగింది, బీజేపీకి వచ్చింది. పార్లమెంట్ తీయకండి, అసెంబ్లీ తీయండి, మళ్ళీ అంతకుముందు పోయి స్థానిక సంస్థలలో తీయండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత మనం బేరీజ్ వేయాలంటారు బీజేపీ గురించి. అట్లా కూడా ఏం చేయలేం. ఒక్క ఎలక్షన్ పోల్చలేం బాయ్ సాబ్. లోకల్లా ఎంపీటీసీకి ఓ రకంగా ఉంటుంది, సర్పంచ్కి ఓ రకంగా ఉంటుంది, జెడ్పీటీసీకి ఓ రకంగా ఉంటుంది, ఎమ్మెల్యేకి ఓ రకంగా ఉంటుంది. రకరకాల చేంజెస్ వస్తుంటాయి. సర్పంచ్ ఇండివిజువాలిటీ 60-70% ఉంటుంది. అవును. పార్టీ 10-20% ఉంటుంది. అంటే మనోడు రాని మనోళ్ళు తిరుగుతూ ఉంటారు, కానీ సొంతంగానే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎంపీటీసీ వచ్చే వరకు 50-50 అని ఉంటుంది. అవును. ఎమ్మెల్యే వచ్చేసరికి పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది, క్యాండిడేట్ ప్రభావం తక్కువ ఉంటుంది. ఎంపీ వచ్చే వరకు కూడా పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది, క్యాండిడేట్. అవును. అట్లా. కానీ ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, మీ సామాజిక వర్గాన్ని మీరు వెనక్కి వేసుకుని మీరుగా ముందుకు నడవలేని సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారేమో. ఎదుర్కొంటున్నా వాస్తవంగా. ఎందుకని? అది దానికి మా క్యాస్టులో ఈ రాజ్యాంగం